ఏంటంటే యువర్ బాయ్ హ్యాస్ టూ మచ్ ఎనర్జీ ఇన్ యూ అండ్ హీ వాజ్ జస్ట్ 3-4 months old, 4-5 months old. వాణ్ణి రోజు నేల మీద పడుకోబెట్టండి, కొంచెం ఎనర్జీ గ్రౌండ్ అవుతుంది అని చెప్పాడు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. అండ్ అప్పటి నుంచి అమల రోజు బయట ఇంట్లో బయట లాన్లో తీసుకెళ్ళి పడుకోబెట్టేది, రోజు 1 గంట సేపు అక్కడ ఆడుకోమని. సో దట్ మచ్ ఎనర్జీ ఇస్ దేర్. అంత ఎనర్జీ అప్పటి నుంచి ఉన్నవాడికి ఇప్పుడు సడన్గా వాడు అచీవ్ అక్కడ వరకు వెళ్తున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు, గోల్ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. అండ్ హీఈస్ డన్ హిస్ జాబ్. ఎప్పుడు ఎక్కడ ఏ సినిమాకి ఎప్పుడు తను తక్కువ చేయలేదు, అటువంటిది ఎప్పుడూ లేదు. అంతే కష్టం, అదే చేయటం. కానీ అక్కడ వరకు వెళ్తున్నాడు, కొట్టలేకపోతున్నాడు. ఇంట్లో ఐ నో ఎప్పుడు ఏది బయట చెప్పడు, అండ్ ఇంట్లో ఎప్పుడు అది చూస్తూ ఉంటాను. అండ్ హిజ్ పెయిన్, హిజ్ లోపల అగ్రెషన్, అండ్ ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు. అండ్ మోర్ ఈ 1.5 year 2 years ago ఒక ఫ్రీక్ యాక్సిడెంట్లో కింద పడి గ్లాస్ కంప్లీట్గా ఈ నర్వ్ని ఆల్మోస్ట్ స్లైస్ చేసింది. స్లైస్ చేస్తే దీంట్లో కంప్లీట్ హ్యాండ్లో సెన్సేషన్ పోయింది. అప్పుడు వీడు అసలు ఏంటి, ఏమవుతుంది, ఇక అది సెన్సేషన్ వస్తుందా రాదా. ఇట్ వాజ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇంట్లో నాకు అమలకి ఎస్పెషలీ, బయట చెప్పుకోలేము ఇది. అండ్ టెరబుల్ టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. బట్ సమ్హౌ విత్ ఫిజియోథెరపీ ఆల్ ఆఫ్ దట్ అతనికి ఒక 6 months అది పట్టింది. కేమ్ బ్యాక్ అండ్ ఐ థింక్ సంథింగ్ చేంజ్డ్. అప్పుడు సంథింగ్ చేంజ్డ్ ఇన్ హిమ్. కామ్ అయిపోయాడు మనిషి, అండ్ కామ్గా ఆలోచిస్తాం మొదలుపెట్టాడు. అండ్ దీస్ ఆర్ ఆల్ పర్సనల్ థింగ్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ బికాస్ నౌ ఇట్స్ టైమ్ టు టెల్ యూ. అండ్ ఐ థింక్ దట్ కామ్నెస్, అండ్ ఇంట్లో ఒక తోడొచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తోడు, తనకు ఒక తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి ఇది పట్టుదలతో దీన్ని మనం సాధించాలి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. జస్ట్ ఏదో ఎనర్జీ ఉంది కదా అని చేయలేము. Today's priority, finding a field engineer. The job post isn't getting enough responses, so I upgrade to premium sponsored jobs on Indeed. Upgrading the post increased visibility,